వెల్కమ్ బ్యాక్. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు వదిలిపెట్టి పోయేది అలెగ్జాండర్ చెప్పినట్టు మీరు వదిలిపెట్టి పోయేది ఒక మంచి పేరు చేశారా, సమాజానికి ఉపయోగపడ్డారా, లేకపోతే మీ స్వార్థం కోసం బతికారా, ఇవే మిగులుతాయి. ఎక్కడ కూడా ఇంతవరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ఎక్కడా లేదు. చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు ప్రయోజకులైతే ఆ ఆస్తులు కాపాడుకుంటారు, లేకపోతే ఆ ఆస్తుల్ని తగలబెడతారు. మనమే చూస్తున్నాం. ఒక జనరేషన్ బాగా చేస్తారు, రెండో జనరేషన్ ఆ ఆస్తులు మొత్తం పోగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు, ఇమేజ్ కోసం పనిచేస్తారు, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు. దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని. మార్కెట్ క్యాప్ వచ్చింది. దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది. అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి. మీ మనిషి మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలనో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, HR స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. AI ఉంది, AI ద్వారా వాళ్ళ ఆస్తులు అవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల్ని, మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, వాళ్ళు సంపాదిస్తారు. నేను ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం, మేము ఒక ఫెసిలిటేటర్గా ఉంటాం. మీరు వాళ్ళకి చేయాల్సింది, మేమిచ్చే డబ్బులన్నీ ఇస్తాం, మేమిచ్చే వస్తువులన్నీ ఇస్తాం, అందరికీ ఇంటి జాగా ఇస్తాం, అందరికీ ఇళ్లు కట్టిస్తాం, అందరికీ గ్యాస్ ఇస్తాం, అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం. 7 వస్తువులు ఏం కావాలి అన్నీ ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కూడా బాధ్యత ఉంది. ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు, ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని
ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఒక హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను వారాల తరబడి మేధావులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను. అది